అసలు ఏం జరుగుతుంది? మెలానియా ట్రంప్ వైఫ్ తన యొక్క ఓన్ మీమ్ కాయిన్ రిలీజ్ చేసింది. అది చేసిన వెంటనే ఏమైందంటే ట్రంప్ కాయిన్ ఆల్మోస్ట్ 40% పడిపోయింది. ట్రంప్ కాయిన్ చూసారంటే రాత్రి $70 ట్రేడ్ అవుతుండే. అది ఎప్పుడైతే తన మీమ్ కాయిన్ రిలీజ్ చేసిందో దీని యొక్క కాయిన్ ఆల్మోస్ట్ లైక్ $40 పడిపోయింది. ఇప్పుడు $50 ట్రేడ్ అవుతుంది. బట్ వాళ్ళు ఏదైతే చేశారో ట్రంప్ టీమ్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో తన మెలన్ కాయిన్ రిలీజ్ చేయాలనేసి ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అది ఇన్ షార్ట్ టర్మ్లో అయితే ఇట్స్ ఓకే. బట్ లాంగ్ టర్మ్ అయితే వెరీ వెరీ బ్యాడ్. ఇది ఎలా అయిపోయిందంటే ఫన్ అయిపోయింది ఇప్పుడు క్రిప్టో అంటే అందరికి. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇప్పుడు సీరియస్గా ఎవరు తీసుకోరు. ఇది ఫన్ ఇప్పుడు ఇది. సో ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. బట్ స్టిల్ ఒకసారి చూద్దాం ఒకసారి టోకనామిక్స్ ఎలా ఉంది అసలు ఈ కాయిన్ది అనేసి. కిందకి వెళ్ళి చూసి ఇక్కడ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లెట్ మీ ఇంక్రీస్. టీమ్ ఇన్వెస్టింగ్ వచ్చి 35%, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి 15%, లిక్విడిటీ 10%, కమ్యూనిటీ 20%, ట్రెజరీ 20%. కమ్యూనిటీ 20%. ఇక్కడ చూసారంటే ట్రంప్ కన్నా దీంట్లో ఎక్కువ ఉంది. ట్రంప్ 10% అనుకుంటా, ఇక్కడ 20%, విచ్ ఇస్ గుడ్. టీమ్ ఇన్వెస్టింగ్ 35%. దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఫైన్. ట్రెజరీ 20%, విచ్ ఇస్ రియలీ గుడ్. మరి ఇక్కడ చూసారంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇనీషియల్ లాక్ పీరియడ్ ఓన్లీ 30 days ఉంది. అండ్ టీమ్ యొక్క అలికేషన్ ఎక్కడైతే ఎంతైతే ఇచ్చారో అది డే 30, అంటే ఓన్లీ 30 daysకి మాత్రమే అనమాట. 30 daysలో వీళ్ళకి అన్లాక్ అయిపోతుంది, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. మన దగ్గర ట్రంప్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3 years ఉంది, ఇక్కడేమో జస్ట్ 30 days, విచ్ ఈస్ వెరీ లెస్. అండ్ విత్ ఇన్ 30 months వెస్టింగ్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టోకెన్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ టోకెన్ ఎలా కొనుక్కోవాలి? 2 ways ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ యాపిల్ పే ఉంది, వీసా, వెన్మో, సోలానా, ఎనీ క్రిప్టో మీరు వచ్చేసి ఇక్కడ బై చేయొచ్చు. అండ్ దర్ ఇస్ వన్ మోర్ వే. మనకు తెలిసిందే కదా, జూపిటర్ ఎక్స్చేంజ్లో మనం స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ ఎలా చేస్తారంటే ఇక్కడ మెలానియాని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వస్తుంది ఇక్కడ ఫస్ట్దే వెరిఫైడ్ ఉంటుంది. చాలా ఫేక్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెరిఫై సింబల్ చూసుకోండి, తర్వాత స్వాప్ చేసుకోండి. సో ఇలా మనం బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది కొనాలా వద్దా? సో నేనైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఒకరికి నిజంగానే మీకు బై చేయాలనుంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి, అండ్ తర్వాత కొనండి. ఊరికే వెళ్ళి కొనేయకండి ఎవరో చెప్పారనేసి. అలా ఉంటే మీరు నష్టపోతారు. ఫస్ట్ రీసెర్చ్ చేయండి, తర్వాత కొనండి. అండ్ ఇది పెరుగుతుందా? ఇంకో క్వశ్చన్. షార్ట్ టర్మ్లో ఎస్, డెఫినెట్లీ ఇది పెరుగుతుంది. దీని నుంచి మనకు కొద్ది ఫ్యూ ప్రాఫిట్స్ అయితే మనం పొందొచ్చు. బట్ ఇన్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఎ నో ఫర్ మీ. అట్లీస్ట్ ఈ టైంలో ఇప్పుడు అడిగితే అట్లీస్ట్ నో. బట్ కానీ మనకు తెలిసిందే ఈరోజు మన ట్రంప్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత తను తీసుకునే డెసిషన్స్ బట్టి దీని యొక్క ఫ్యూచర్ అంటూ మనకు తెలిసిపోతుంది. Hey everyone, this is Venki. If you're liking our videos, please do like, share and subscribe. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.